వెల్కమ్ టు తేజ 70 నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే ఛోటాపై దగా బడాపై పగ, తెలంగాణకు నాశనం చేస్తామంటూ యుద్ధమే, రాష్ట్రానికి ఏమి ఇవ్వని బీజేపీకి ఓటేయొద్దు, నా చివరి శ్వాస వరకు సెక్యులర్గానే ఉంటా, ముస్లింల కాంగ్రెస్ మాయమాటలకు నమ్మొద్దు, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీజేపీ గెలుస్తుంది, మహబూబ్ నగర్ రోడ్ షోలో బీఆర్ఎస్ చీఫ్. నరేంద్ర మోదీ 100 నిదానాలు ఇచ్చిండు, ఒక్కడైనా నిజమైందా? డిజిటల్ ఇండియా జరిగిందా? అచ్చేదిన్ వచ్చిందా? సచ్చేదిన్ వచ్చిందా? మోదీ ప్రభుత్వం పాలమూరు ఎత్తుపోతులకు జాతీయ హోదా ఇచ్చిందా? ఆత్మనిర్భర్ భారత్ అయిందా? జన్ధన్ యోజనలో ఏమైనా లాభం జరిగిందా? ఫసల్ బీమా ఏ రైతుకైనా వచ్చిందా? ఎవరికైనా 15 లక్షలు వచ్చాయా? మరి అసొంటి బీజేపీకి ఓటు ఎందుకు వేయాలి? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 5 నెలలైంది, రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తామని చెప్పారు, మరి వచ్చినాయా? కళ్యాణ లక్ష్మి కింద కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు, మేము తులం బంగారం ఇస్తామన్నారు, ఇస్తున్నారా? మహిళలకు నెలకు 2,500 వస్తున్నాయి, ఆసరా పింఛన్ 4,000 అయ్యిందా? ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చారా? 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? వడ్లకు 500 బోనస్ ఇస్తా అన్నారు. తెలంగాణ నా కళ్ళ ముందే నాశనం అయిపోతే చూస్తూ ఊరుకోవాలన్నా? యుద్ధం చేద్దామా, కొట్లాడదామా? ఇద్దరు అన్నదాతలు ఆత్మహత్య, జనగాం వికారాబాద్ జిల్లాలో ఘటన. రైతు బంధు ఏమైంది సీతక్క? 3 ఎకరాలకు 10 లేదనే రైతు ఆగ్రహం, బ్యాంకుల లోపం కావచ్చని చెప్పి వెనుకదిరిగిన మంత్రి. 250 సీట్లైనా దాటేనా? కమలానికి సీట్లపై గణాంకాల గడబడి, 300 సీట్లను బీజేపీ ప్రచారం మైండ్ గేమ్ను విశ్లేషకులు. 10 ఏళ్ల ఎన్డీఏ పాలనపై ప్రజలు పెరిగిన వ్యతిరేకత, విపక్షాల ఐక్యతో ఉమ్మడి అభివృద్ధికి గెలుపు అవకాశం, పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న ప్రాంతీయ పార్టీల బలం, కమలానికి 250 సీట్లు వస్తే గొప్పనంటున్న పరిశీలకులు. సో సామాన్యంగా చూసుకున్నట్లయితే భారతదేశ స్వతంత్రం తర్వాత 77 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఇందిరాగాంధీ హత్యం తర్వాత 414 సీట్లు అంటే రికార్డు స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. ఆ తర్వాత 2014లో భారతీయ జనతా పార్టీ 428 స్థానంలో పోటీ చేయంగా 282 స్థానాలు గెలుచుకుంది. 2019 ఎన్నికల క్రమంలో 436 స్థానంలో పోటీ చేయంగా 303 సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 2024లో 400 సీట్లు ఖాయమని చెప్తున్నారు. సో సామాన్యంగా 370 సీట్లైనా ఖచ్చితంగా వచ్చి మేము ప్రభుత్వాన్ని ఫామ్ చేశామని దృఢ సంకల్పంతో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే బీజేపీ దాని మిత్రపక్షాల గట్టి పట్టును రాష్ట్రాలు గెలిచిన సీట్ల ఓట్ల శాతం మనం చూసుకున్నట్లయితే యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, హర్యానా, అస్సాం, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్లో 330 సీట్లో భారతీయ జనతా పార్టీ 249% ఉంది. సో సామాన్యంగా కూడా మన ఎన్డీఏ ప్రభుత్వ కూటమికి భారతీయ జనతా పార్టీకి 370 సీట్లు ఖచ్చితంగా కావాల్సింది. సో ప్రభుత్వం ఏర్పాటు కోసం భారతీయ జనతా పార్టీ ఎంతో కృషి చేస్తుంది. గూగుల్ యాడ్స్పై 101 కోట్లు 2018 నుంచి బీజేపీ వ్యయం ఇదే. 100 కోట్ల పైగా ఖర్చు చేసిన దేశంలో మొదటి పార్టీ బీజేపీనే. 45 కోట్లతో రెండో స్థానంలో కాంగ్రెస్. గత 6 ఏళ్లలో గూగుల్ పై పార్టీల ఖర్చు బీజేపీ 101 కోట్లు, కాంగ్రెస్ 45 కోట్లు, డిఎంకే 42 కోట్లు. బీజేపీ ఏ రాష్ట్రంలో ఎంత ఖర్చు? కర్ణాటక 10.8, ఉత్తరప్రదేశ్ 10 కోట్లు, రాజస్థాన్ 8 కోట్లు, ఢిల్లీ 7 కోట్లు. రెండో దశల పార్టీల ఖర్చు కాంగ్రెస్ 5.7 కోట్లు, బీజేపీ 5.3 కోట్లు, వైసీపీ 1.76 కోట్లు. ఏ పార్టీ అయినా అధికారంలో రావాలంటే ప్రస్తుత సమయంలో ఆఫ్లైన్ ఆన్లైన్ వర్క్ చేయాల్సిందే. ఆఫ్లైన్లో జనాల మధ్య ఉండి పాదయాత్ర చేసినట్లయితే ఆ నాయకుడికి బలం అనేది పెరుగుతుంది. అదే క్రమంలో ఆన్లైన్ ఫెసిలిటీ అంటే ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కూడా అంతే అవసరం. సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే గూగుల్ యాడ్స్లో అతి ఎక్కువ డబ్బులు ఖర్చు చేసిన పార్టీలో మనం చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ అధిక స్థానంలో ఉంది. 101 కోట్లు ఇప్పటి వరకు ఈ 6 ఏళ్లలో ఖర్చు పెట్టడం జరిగింది. సో సామాన్యంగా నరేంద్ర మోదీ గారికి కూడా 745 కోట్లు ఖర్చు చేసి రోల్ మోడల్గా తీర్చిదిద్దిన గూగుల్ యాడ్స్లో కూడా దాదాపు 745 కోట్లు భారతీయ జనతా పార్టీ ఖర్చు చేసినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది.